వెళ్దాం. 391వ నామము నిత్యాషోడశికారూప. ఓం నిత్యాషోడశికారూపాయై నమః. షోడశ అంటే 16. కాలస్వరూపిణి అమ్మ. షోడశ అంటే 16 మంది తిథి దేవతలు ఉన్నారు. వారి స్వరూపమే అమ్మ. వాళ్ళ స్వరూపము కల తల్లి అన్నమాట. అంటే వాళ్ళందరి స్వరూపము, అన్ని స్వరూపాలు అమ్మే కదా. ఇక్కడ షోడశ 16 మనకి తిథులు ఉన్నాయి కదా, ఆ తిథి దేవతల తల్లి అని, దేవతల స్వరూపమే తల్లి అని అర్థం. ఇక్కడ షోడశ తిథులు అంటే ఆ పాడ్యమి, విధియ, తదియ ఉన్నాయి కదా. ఆ 16 తిథులకి 16 దేవతలు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే, పాడ్యమి తిథికి అధిదేవత కామేశ్వరి, విధియ భగమాలిని, తదియ నిత్యక్లిన్న, చవితి భేరుండ, పంచమి వహ్నివాసిని, షష్ఠి మహావజ్రేశ్వరి, సప్తమి శివదూతి, అష్టమి త్వరిత, నవమి కులసుందరి, దశమి నిత్య, ఏకాదశి నీలపతాక, ద్వాదశి విజయ, త్రయోదశి సర్వమంగళ, చతుర్దశి జ్వాలామాలిని, పౌర్ణమి చిత్ర, 16వది మహానిత్య లేదా షోడశి మంత్రస్వరూపురాలు అంటారు. ఈ పంచదశి మంత్రస్వరూపము అంటారు. చాలాసార్లు మనకి చెప్పారు పంచదశి మంత్రము అంటే. పంచదశి అంటే 15 అక్షరాల స్వరూపము మంత్రము. అదే షోడశి అయితే ఒక అక్షరము శ్రీ కలిస్తే ఇది 16 అక్షరాలు అవుతుంది. అది షోడశి మంత్రము అంటారు. ఆ మంత్రస్వరూపమే అమ్మ. నిత్యమైనటువంటి షోడశి గ్రహాల ద్విరాత్రాది యోగాల చేత అమ్మ సంతోషిస్తుంది. షోడశి మంత్రస్వరూపురాలు. ఇప్పుడు పంచదశి మంత్రము యొక్క 15 అక్షరాల మంత్రములో ఒక్కొక్క అక్షరానికి 20 నామాలు చొప్పున త్రిశతి మనకి అందించారు. ఆ త్రిశతి చదివితే ఆ పంచదశి మంత్రాన్ని 20 సార్లు మనం చదివినట్టు. ఇప్పుడు ఇవన్నీ ఈ నామాలన్నీనేమో ఖడ్గమాల్లోయి. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య. ఇవన్నీ మీరు రాసుకోక్కర్లా, దాంట్లో ఖడ్గమాల్లో ఉంటాయి. ఇవన్నీ తిథుల దేవతలు. అట్లా ఈ మంత్రం ఏంటంటే, పంచదశి మంత్రం యొక్క అక్షరాల్ని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు దాకా ఆ మంత్రాన్ని చెప్పలేదు, ఇవాళ ఇక్కడ చెప్తున్నారు. క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, సకల హ్రీం. ఇది పంచదశి. దీనికి శ్రీ కలిపితే షోడశి మంత్రము అంటారు. నిన్న 15 మంది దేవతల చేత అర్చింపబడుతున్న తల్లి. ఆ చివర 16వ దేవత అమ్మ స్వరూపము. నిత్య
అంటే ఎప్పుడు బిందు స్వరూపము, ఒకే రీతిగా ఉండేటువంటి తల్లి అని ఇంతకుముందు నామార్థాల్లో మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు నిత్యము అంటే ప్రతిరోజు పగలు రాత్రి కలిపితే ఒక రోజు అవుతుంది. అలా ద్విరాత్రాది యాగాల చేత సంతోషించే తల్లి నిత్యమైనటువంటి ఇప్పుడు ప్రతిరోజు ఏది నా పేర్లా, ఈ పేర్లన్నీ నేను చెబుతాను ఇంకోసారి, కానీ ఖడ్గమాల్లో ఉంటాయమ్మా. 1 కామేశ్వరి, 2 భగమాలిని, 3 నిత్యక్లిన్న, 4 భేరుండ, 5 వహ్నివాసిని, 6 మహావజ్రేశ్వరి, 7 శివదూతి, 8 త్వరిత, 9 కులసుందరి, 10 నిత్య, 11 నీలపతాక, 12 విజయ, 13 సర్వమంగళ, 14 జ్వాలామాలిని, 15 చిత్ర, 16 మహానిత్య లేదా షోడశీ మంత్ర స్వరూపురాలు అని చెప్తారు. అట్లా ఈ షోడశ అంటే 16 మంది తిథి దేవతల స్వరూపము అని చెప్పారు కదా. మారని 16వ కళ షోడశి. అమ్మ 15 దేవతల స్వరూపము అమ్మే. అయినా షోడశి అంటే మార్పు లేని నిత్యమైనటువంటి, అందుకే ఇక్కడ మహానిత్య అన్నారు. అమ్మ స్వరూపము శుక్లపక్షంలో నుంచి ఆ చంద్రుని సూర్యుని తేజస్సు కొంచెం కొంచెం తీసుకుంటూ, శుక్లపక్షంలో చంద్రుడు సూర్యుని నుండి కొంచెం కొంచెం వెలుగు తీసుకుంటూ పెరుగుతాడు. కృష్ణపక్షంలో సూర్యునికి మళ్ళీ తన దగ్గర వెలుగు ఆయనకి ఇస్తూ తగ్గుతూ ఉంటాడు అని మనకి ఆ కాలస్వరూపంలో చెప్తున్నారు. కాలస్వరూపాన్ని ఆరాధించటమే షోడశీ రూప ఆరాధన అంటున్నారు. అంటే ఇప్పుడు అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, తిథులు 15 మళ్ళీ అవే తిరుగుతూ ఉంటాయి. అలా ఇక్కడ మనకి నెలలకి కానీ వారాలకి కానీ ఇట్లా మంచి పేర్లు ఎలా పెట్టారు అంటే, ఇంగ్లీష్ వాళ్ళైతే వచ్చిపోయే చచ్చిపోయేటువంటి రాజుల పేర్లు, చచ్చిపోయినటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. మన మహర్షులు ఎలా పెట్టారు అంటే, వారాలకేమో గ్రహాలని ఆధారంగా చేసుకుని భానువారము అంటే రవి, రవి అంటే సూర్యుడు, సోమవారము అంటే సోముడు అంటే చంద్రుడు, చంద్రుడు, కుజవారము అంటే మంగళవారం అంటే కుజుడు, బుధవారం అంటే బుధుడు, గురువారం అంటే గురుడు, శుక్రవారం అంటే శుక్రుడు, శనివారం అంటే శని. ఈ గ్రహాలని ఆధారంగా అంటే శాశ్వతంగా ఉండేటువంటి గ్రహాలని ఆధారంగా పేర్లు వారాలకి పెట్టారు, రోజులకి. మరి నెలలకి శాశ్వతంగా ఉండేటువంటి ఆ నక్షత్రాల ఆధారంగా మాసాలకి పేర్లు పెట్టారు. మాసాలకి పేర్లు ఎలా వచ్చినాయి అంటే, ఒక నక్షత్రం రోజున ఏ నక్షత్రం రోజున పౌర్ణమి వస్తుందో ఆ నెలకి ఆ నక్షత్రం పేరు పెట్టారు. చిత్తా నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన నెల పేరు చైత్రము. విశాఖ నక్షత్రం రోజున పౌర్ణమి వస్తుంది, ఆ నెలకి వైశాఖము అని పెట్టారు. చైత్రము వైశాఖము. జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది, ఆ నెలకి జ్యేష్ఠ మాసము అని పెట్టారు. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నాయి కదా. ఈ నక్షత్రాల్లో పౌర్ణమి వస్తుంది, ఆ నెలకి ఆషాఢము అన్నారు. శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన నెలకి శ్రావణ మాసము అన్నారు. తర్వాత భాద్రపదము, ఉత్తరాభాద్ర పూర్వభాద్ర ఉన్నాయి కదా. ఆ
ఆ నెలల్లో ఆ ఉత్తరాభాద్రలో కానీ పూర్వభాద్రలో కానీ పౌర్ణమి వస్తుంది. ఆ వచ్చిన నెలకి భాద్రపద మాసము అన్నారు. శ్రవణం, భాద్రపదం, ఆశ్వీజం. అశ్వని నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన నెలకి ఆశ్వీజము అన్నారు. ఆశ్వీజం తర్వాత మార్గశిరము. మార్గశిర నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది, ఆ నెలలో మార్గశిరము అన్నారు. పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది, ఆ నెలకి పుష్యమి మాసము అన్నారు. మఘ నక్షత్రంలో పౌర్ణమి వచ్చిన రోజు నెలకి పుష్యమి మాఘము అన్నారు. ఫాల్గుణము, ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి అంటారు. ఆ నక్షత్రాల్లో వచ్చినటువంటి పౌర్ణమి వచ్చినటువంటి నెలకి ఫాల్గుణ మాసము అని పేర్లు పెట్టారు. మన మహర్షులు ఎంతో వైజ్ఞానికంగా, ఎంతో దివ్య దృష్టితో, ఎంతో తపోశక్తితో ఇవన్నీ ఎప్పుడో మనకి కనుక్కొని మనకి అందిస్తే అవన్నీ అందుకోవటమే మనకి చాలా కష్టంగా అనిపిస్తోంది. అంతటి ఆ మహామునులు, మహర్షులు అంత శక్తిని సంపాదించుకొని గ్రహాలని, నక్షత్రాలని అన్నిటినీ కూడా వైజ్ఞానికంగా ఎంతో వాళ్ళు ఖగోళం గుండ్రంగా ఉంది మనకి అని తెలియజేసినటువంటి వాళ్ళు, మనం ఇంకా బల్లపరుపుగా ఉంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ భచక్రాన్ని ఆధారం చేసుకుని కాలచక్రాన్ని తయారు చేసినటువంటి పరమ వైజ్ఞానిక భారతీయ మన మహర్షులు, వాళ్ళకి అనేక వేల వందనాలు మనం చేయొచ్చు. చేసిన రుణం తీరదు. మహానుభావులు ఎంతో తపశ్శక్తితో, ఎంతో తపస్సు చేసి ఎన్నింటినో మనకి తెలియజేశారు. వాటిని మనము చక్కగా తెలుసుకోండి. అట్లా మహర్షులు వారికి మా నమస్కారాలు చెప్పుకున్నాం. మనస్సులో ఎదుగు బదుగులు అంటే మనస్సుకి ఎప్పుడు కూడా ఎదుగు బొదుగు ఉంటుంది. నవ్వు, దుఃఖము, సుఖము, కష్టము అన్నీ ఉంటాయి. మారని తత్వం ఏంటంటే షోడశీ రూపం. ఆ మనస్సు చంద్రుడు మనస్సుకి కారకుడు చంద్రుడు. ఆ చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటాడు. అలాగే మన మనస్సు కూడా అన్నిటికీ గురి అవుతూ ఉంటుంది, మంచి చెడులకి. అలా ఆ నెల మనకి నక్షత్రాలు ఆధారంగా చేసుకుని నెలల పేర్లు పెట్టారు. మరి వారాలను, గ్రహాలను ఆధారంగా చేసుకుని వారాల పేర్లు పెట్టారు. ఈ తిథులకి ఈ అధిదేవతలు ఉన్నారు అని మనకి తెలియజేశారు. అట్లా ఎన్ని ఉన్నా ఇవన్నిటికీ ఆధారము అమ్మ. మార్పు లేని అమ్మలో నుంచే ఇవన్నీ కూడా వచ్చాయి. అమ్మ మారని షోడశీ రూపం తత్వం. అంటే ఈ 15 మార్పులు ఉన్నవి అని మనకు తెలుస్తోంది కదా. తిథులంటే మరి చంద్రుడు పెరుగుతూ తగ్గుతూ ఉంటాడు కదా. 16వది మారని షోడశీ రూపం అమ్మ. మాతంగి శ్యామలగా ఆరాధింపబడుతోంది. కాళీ షోడశి రూపంలో ఉన్నది. ఇప్పుడు పరిపూర్ణ స్వరూపం కాలస్వరూపం. కాలము అహోరాత్రాలు అంటారు. కలిగినటువంటి అహోరాత్రములు అంటే పగలు రాత్రి కలిపితే రోజులు 7 కలిపితే వారము, వారాలు కలిపితే నెలలు కలిపితే సంవత్సరాలు కలిపితే సంవత్సరానికి ఆయనాలు 2 ఆయనాలు కలిపితే సంవత్సరము. ఇలా ఈ 60 సంవత్సరాలు ఉన్నాయి మనకి. ఈ 60 తిరిగేసరికి మళ్ళీ మొదటిది వస్తుంది. అంటే చక్రము, కాలచక్రము. వారాలు అంతే 7 అయినాక మళ్ళీ తిరుగుతూ ఉంటాయి, నెలలు తిరుగుతూ ఉంటాయి.
మరి మా సంవత్సరాలు తిరుగుతూ ఉంటాయి. ఇది కాలచక్రం. ఈ కాలచక్రం అలా తిరుగుతూ ఉంటుంది. ఈ తిప్పేది అమ్మ. ఈ కాలచక్రాన్ని తిప్పేది అమ్మ. పరిపూర్ణ స్వరూపము కాలస్వరూపమే అమ్మ. అలా 15 అమ్మ అంగములు లాంటివి అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈ 15 తిథులు అమ్మ అంగములు అనొచ్చు. లేకపోతే అమ్మకి పరిజనము, అక్కడ ఉండి అమ్మని స్తోత్రం చేస్తూ ఉంటారు, అమ్మ పరిజనము, అలా కూడా అనుకోవచ్చు. 16వది మారని అధిదేవత. మనస్సు 15 కళలతో పెరుగుతూ తగ్గుతూ దుఃఖాలకి ఆనందాలకి బందీ అయిపోయి అలా తిరుగుతూ ఉంటుంది. మనస్సు నిశ్చలంగా ఉండదు. 16వది షోడశి రూపము. అమ్మ ఆత్మస్వరూపము, అమ్మ చైతన్య స్వరూపము, అమ్మే మూల స్వరూపము. అటువంటి అమ్మ నుండి ఇవన్నీ సృష్టి అయినాయి, బయటకు వచ్చినాయి. వీటన్నిటినీ నడిపేది అమ్మే. అటువంటి షోడశి రూపానికి మనము నమస్కారం చేద్దాం.